పాటికి అది ఆల్రెడీ చచ్చే ఉంటుంది. హరిత, హరిత, ఏం జరుగుతుందో అని మేము టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేంటి ఏదో లోకంలో విహరిస్తూ హాయిగా నవ్వుకుంటున్నావు? జరగబోయేది నా కళ్ళతో చూస్తున్నాను వదినా. ఇంతకి జరగబోయేది ఏం చూసావేంటి? ఆ నీలవేణి చావు. ఆ చావుతో మనకి లభించబోయే ప్రశాంతత. ప్రశాంతతే లభిస్తుందో లేకపోతే శ్మశానంలో 6 అడుగుల గొయ్యి లభిస్తుందో? చిచ్చి, ఏంటి ఎప్పుడు ఆపసకునపు మాటలు? చేసిందంతా చేసి ఇప్పుడు అపశకునం అపచారం అనుకుంటే ఎలా? ఆ నీలవేణి అడ్డు తొలగిపోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా బావా. అదే హరిత చేసింది. అయ్యో నిమిష, మీ అన్నయ్య కోపం గురించి హరిత కంటే పెద్దగా తెలీదు. నీకు మీ అక్కకి బాగానే తెలుసు కదా. తారక్, జాగ్రత్త. నిప్పుల కొండ లాంటివాడు బగ్గుమని రగిలాడంటే ఆ మంటల్లో మొత్తం తగలబడిపోతాం. మరీ అలా భయపెట్టకండి. చావు దగ్గర పడితే ఇలాగే చావు తెలివితేటలు బాగా ఎక్కువైపోతాయంట. ఇప్పుడు మీరు చేసిన పని కూడా నాకు అలాగే అనిపిస్తుంది. మీ తెలివితేటలు ఈ ఇంట్లో చావుని పరిచయం చేస్తాయో ఏమో అని. ఏంటి బావా, మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? ఆ నీలవేణ్ణి 4 మాటలంటేనే తారక్కు తోక తొక్కిన తాచుపాములాగా లేస్తాడు. అలాంటిది మీరు నీలవేణి చావు గురించి మాట్లాడుతున్నారు. నీలవేణి చావు చూస్తే తారక్ నిశ్శబ్దంగా ఉంటాడనే మీరు అనుకుంటున్నారా? వదినా, అన్నయ్య మాటలు మీరేం పట్టించుకోకండి. ఆ నీలవేణి ఉంది కాబట్టే ఇన్ని రోజులు ఆ తారక్ కూడా అలా తాచుపాములా లేచుంటాడు. అదే చేస్తే ఇంకెవరి కోసం లేస్తాడు? హరిత, మా ఆయన మాటలెందుకో వినాలనిపిస్తోంది. ఆ నీలవేణిని బయటకు తరివేస్తేనే ఈ ఇంట్లో పెద్ద భూకంపం పుడుతుంది. అలాంటిది నువ్వు ఏకంగా దాని చావు చూడాలనుకున్నావు. ఒకవేళ అది ఇప్పుడు చస్తే ఏమవుతుందో అని నాకు కూడా కాస్త భయంగానే ఉంది హరిత. అయ్యో వదినా, అసలు మీ అందరికి ఏమైంది? నీలవేణికి ఏమైనా అయితే తారక్ ఒక 4 అరుపులు అరుస్తాడు, ఇంకొక 4 రంకులేస్తాడు, ఇంకొక 4 రోజులు అన్నం తినడం మానేస్తాడు. అంతే కదా, అంతకంటే ఇంకేం జరుగుతుంది? ఏంటి కాంచనా, హరితకి మీరు బామ్మర్ది గురించి ఫుల్గా ఫీడ్బ్యాక్ ఇవ్వలేదా? బామ్మర్ది ఇక్కడ అడుగుపెట్టి నీలవేణి చావు వార్త విన్నాడంటే బ్యాటిల్ ఫీల్డ్ కూడా మన ఇంటికంటే బెటర్ ఏమో అన్నట్టు తయారవుతుంది సిచ్యువేషన్. అన్నా, అనవసరంగా వీళ్ళని భయపెట్టకండి. నీలవేణికి ఆల్రెడీ ఈ ఇంట్లో ఉండే కన్నా చావడమే మేలనిపించుంటుంది. బ్రతుకుంటే ఆ బ్రతుకు ఎంత దరిద్రంగా ఉంటుందో అది ఊహించుంటుంది. ఈ పాటికి ఖచ్చితంగా అది పైలోకానికి పోయే ఉంటుంది. ఇక మనం ఈ విషయం గురించి ఎంత తక్కువగా చర్చించుకుంటే అంత మంచిది. కాంచనా, ఆ ఫోన్ నెంబర్స్ ఉన్న డైరీ తీసుకురా. ఇప్పుడెందుకమ్మా? అలా అంటావేంటే, నిశ్చితార్థానికి అందరిని ఇన్వైట్ చేయాలి కదా. నా ఫోన్లో కొంతమంది నెంబర్సే ఉన్నాయి. ఆ డైరీలో మనకు కావలసిన వాళ్ళందరి నెంబర్లు ఉంటాయి. వెళ్ళి తీసుకురాపో.